ఒకే ఒక వాక్యం లేదా ఒక చిన్న శ్లోకం ఒక చారిత్రక సంఘటన గమనాన్ని మార్చగలదా? మ్మ్. ఒక వ్యక్తిని తట్టిలేపి ఆయన చేయాల్సిన ఒక అతి ముఖ్యమైన పనిని గుర్తు చేయగలదా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన కథ గురించే మాట్లాడుకుందాం. ఇది వజ్జిపుత్త థేరగాథ నుండి మనకు లభించిన ఒక చిన్న వృత్తాంతం. కానీ దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. అవును, ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇందులో ఒక అద్భుతమైన మానవ నాటకీయత ఉంది. మన దగ్గరున్న మూల గ్రంథం థేరగాథ అంటే జ్ఞానోదయం పొందిన భిక్షువులు చెప్పిన గాథల సంకలనం అన్నమాట. థేరగాథ. అవును, ఇందులో వజ్జిపుత్త అనే ఒక థేర చెప్పిన ఒకే ఒక్క శ్లోకముంది. ఆ శ్లోకం ఎవర్ని ఉద్దేశించి చెప్పబడింది, ఏ సందర్భంలో, దాని ఫలితమేమికి అన్నదే ఈ కథలోని అసలు మలుపు. సరిగ్గా ఈ కథలో ప్రధాన పాత్రధారులు ఇద్దరు. ఒకరు వజ్జిపుత్త. ఆయన గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు. అవును. మరొకరు ఆనందుడు. బుద్ధునికే అత్యంత సన్నిహితుడు. ఆయన చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే బౌద్ధ ధర్మానికి ఒక సజీవ గ్రంథాలయం లాంటివాడు. ధర్మభండాగారిక అంటారాయన్ని. ఆ, ధర్మభండగారిక. ఇక్కడే అసలు విచిత్రమైన విషయం ఉంది. ధర్మం మొత్తం తెలిసిన వ్యక్తి ఆఖరి మెట్టు ఎక్కడానికే ఇబ్బంది పడుతున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా లేదు? ఉంది. అంటే సమాచారం వేరు, అనుభవం వేరు. సరిగ్గా అదే. ఈ ప్రశ్నతో మనం ఈ కథలోకి లోతుగా వెళ్దాం. సరే, ముందుగా ఈ వజ్జిపుత్త థేర ఎవరు? ఆయన నేపథ్యమేమిటి? ఈ ఒక్క శ్లోకం చెప్పగలిగే అధికారం లేదా అర్హత ఆయనకు ఎలా వచ్చింది? మంచి ప్రశ్న. మన మూల గ్రంథం ప్రకారం వజ్జిపుత్తా ప్రయాణం అది ఆ జన్మలో మొదలైంది కాదు. ఓ, అది ఏకంగా 94 కల్పాల క్రితం మొదలైంది. ఒక కల్పమంటే ఎంత పెద్దదో ఊహించడం కూడా కష్టం. వావ్! 94 కల్పాలా? అంటే ఆయన ఆత్మ ప్రయాణం అంత సుదీర్ఘమైనదా? మరి ఆ 94 కల్పాల క్రితం ఏం జరిగింది? ఆ సమయంలో ఆయన ఒక సాధారణ గృహస్థుగా ఉన్నప్పుడు ఒక పచ్చేక బుద్ధుణ్ణి చూశారు. పచ్చేక బుద్ధుడు అంటే గురువు సహాయం లేకుండా స్వయంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తి. అవును, సరిగ్గా స్వయంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తి. కాని ఆ ధర్మాన్ని ఇతరులకు బోధించరు. ఆయనను చూడగానే వజ్జిపుత్త మనసులో అపారమైన భక్తి, ఒక ప్రసన్నత కలిగాయి. ఆ క్షణంలోనే వెంటనే ఆయన కొన్ని అరటిపండ్లను ఎంతో శ్రద్ధతో దానం చేశారు. అంటే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే మనం ఏమి ఇస్తున్నామన్నది కాదు, ఎలా ఇస్తున్నాం, ఏ మనస్సుతో ఇస్తున్నామన్నదే ముఖ్యమంటున్నారు. ఖచ్చితంగా. మన సమాజంలో పెద్ద పెద్ద దానాలకే ఎక్కువ విలువుంటుంది కదా? నిజమే. కాని బౌద్ధ ధర్మంలో చిత్తశుద్ధికి అంటే దానం వెనుక ఉన్న ఉద్దేశానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఆయన ఆ చిన్న దానాన్ని స్వచ్ఛమైన మనసుతో చేయడం వల్ల ఆ పుణ్యఫలం ఎన్నో జన్మలపాటు ఆయన్ని వెన్నంటి వచ్చింది. ఓహ్! అనేక జన్మలు దేవలోకంలో సుఖాలు అనుభవించారు. మనుష్యలోకంలో జన్మించినప్పుడు కూడా ఉన్నతమైన కుటుంబాలలో రాజులుగా పుట్టారు. ఇలా ఎన్నో జన్మల తర్వాత చివరికి గౌతమ బుద్ధుని కాలంలో వైశాలిలోని ఒక రాజకుటుంబంలో జన్మించారు. అందుకే ఆయన పేరు వజ్జిపుత్త. అవును, వజ్జిపుత్త అంటే వజ్జి గణతంత్ర కుమారుడనమాట. రాజకుమారుడుగా పుట్టాడు. అంటే జీవితం చాలా సౌకర్యవంతంగా, ఉత్తేజంగా ఉండి ఉంటుంది. మరి అలాంటి జీవితాన్ని వదిలిపెట్టి భిక్షువుగా మారడానికి ఎంత బలమైన కారణం ఉండి ఉండాలి? అవును, అదే కదా అసలైన విషయం. యవ్వనంలో ఆయనకు ఏనుగులను లొంగదీయడంలో, వాటిని నడపడంలో గొప్ప నైపుణ్యం ఉండేది. అదొక రాజవిద్య, ఒక కళ. కాని బయట ఎన్ని ఉన్నా లోపల ఏదో వెలితి ఆయనను తొలిచేస్తూ ఉండి ఉండాలి. బుద్ధుని బోధనలు ఆ వెలితిని పూరించే సమాధానంలా కనిపించాయి. ఆ సమాధానం దొరికింది. దాంతో ఆయన రాజభోగాలను వదిలి సంఘంలో చేరారు. అక్కడ తీవ్రమైన సాధన చేసి చివరికి అర్హంత స్థాయిని అంటే సంపూర్ణ జ్ఞానోదయాన్ని సాధించారు. కాని ఆయన కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిజానికి ఇక్కడే మొదలైంది. ఇక్కడే మనం కథలోని రెండో, ఇంకా చెప్పాలంటే ముఖ్య పాత్రధారి అయిన ఆనందుడి దగ్గరకు వస్తున్నాం. బుద్ధుడు మహాపరినిర్వాణం చెందారు. ఆ తర్వాత బౌద్ధధర్మం ఏమవుతుంది, ఆయన బోధనలను ఎలా కాపాడుకోవాలి అనే ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. అవును, ధర్మాన్ని కాపాడాలి. దీనికోసం ఒక పెద్ద సభ అంటే మొదటి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాని ఒక సమస్య ఉంది. చాలా పెద్ద సమస్య. ఆ సభలో పాల్గొనడానికి అర్హత ఒక్కటే.
అర్హంతులై ఉండాలి. అంటే జ్ఞానోదయం పొందినవారే అర్హులు. సరే. కాని బుద్ధుని బోధనలన్నింటినీ అక్షరం పొల్లుపోకుండా గుర్తుంచుకున్న ఏకైక వ్యక్తి ఆనందుడు. అవును, ఆయనే కదా ధర్మబండాగారిక. ఆయనే. కాని ఆయన ఇంకా అర్హంత స్థాయికి చేరుకోలేదు. ఆయన ఇంకా సాధన దశలోనే ఉన్నారు. ఒకవైపు మొదటి బౌద్ధ సంగీతికి రంగం సిద్ధమవుతోంది. ధర్మాన్ని కాపాడాల్సిన చారిత్రక బాధ్యత. కాని దానికి కీలకం కావాల్సిన ఆనందుడేమో ఇంకా సిద్ధంగా లేడు. ఊహించండి ఆయన పరిస్థితి. అందరూ అర్హంతులు, ఆయన మాత్రం ఇంకా సాధకుడు. ఆ ఒత్తిడి, ఆ వేదన ఎలా ఉండుంటుందో. నిజమే. బుద్ధుడు ఇకలేరు, ఆ దుఃఖం ఒకవైపు, తనపై ఉన్న బాధ్యత మరోవైపు. ఆయన మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఆ సమయంలో వజ్జిపుత్త రంగంలోకి దిగారు. అవును. ఆనందుడు బహుశా తన దుఃఖంలో లేదా తాను నేర్చుకున్న ధర్మాన్ని ఇతరులతో చర్చిస్తూ తన స్వంత సాధనపై దృష్టిని కాస్త పక్కన పెట్టి ఉండవచ్చు. ఓ. ఆయనకు జ్ఞానముంది, కానీ ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకునే చివరి అడుగు వేయలేకపోతున్నారు. ఇది చూసిన వజ్జిపుత్త ఆయన దగ్గరకు వెళ్ళి ముఖం మీదే సూటిగా ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం వినే ముందు ఒక క్షణం ఆగుదాం. ఒక స్నేహితుడుగా, ఒక సహచరుడుగా వజ్జిపుత్త ఎంత ధైర్యం చేసుండాలి. ఆనందుడు అందరికీ గౌరవనీయుడు గదా. చాలా గౌరవనీయుడు. అలాంటి వ్యక్తితో నువ్వు చేస్తున్నది తప్పు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పడం చాలా కష్టం. కాని కొన్నిసార్లు అలాంటి కఠినమైన ప్రేమే అవసరం. నిజం. సరే, ఇప్పుడు విందామా ఆ శ్లోకం? పాళీలో ఇలా ఉంది: రుక్కమూలగహనం పసక్కియ నిబ్బానం హృదయస్మిన్ ఓపియ. ఝాయి గౌతమా మా చెప్పమాదో కిం తే బిలిబిలికా కరిస్సతి. దీని తెలుగు అనువాదం కూడా మనకు అందించారు. అరణ్యంలో చెట్టు క్రిందకు చేరి హృదయంలో నిర్వాణాన్ని నిలుపుకుని, ఓ గౌతమా, ధ్యానం చెయ్యి, అజాగ్రత్తగా ఉండవద్దు. ఇక ఆ చివరి మాట, ఈ వ్యర్థమైన వాగిడు నీకు ఏమి చేస్తుంది? వావ్! ఈ మాటలు ఒక బాణంలా సూటిగా ఉన్నాయి, మందలింపులా, హెచ్చరికలా. అదే సమయంలో ఒక ఆత్మీయమైన సలహాగా కూడా ఉన్నాయి. అవును. ఈ మాటలు విన్న తర్వాత ఆనందుల్లో ఏం జరిగి ఉంటుంది? ఒక విద్యుత్ షాక్ తగిలినట్టుండుంటుంది. ఖచ్చితంగా. వజ్జిపుత్త చెప్పింది అక్షరాల నిజమని ఆయనకర్థమైంది. వెంటనే ఆయన తన సంభాషణలన్నీ ఆపి ఏకాంతంలోకి వెళ్ళి తీవ్రమైన ధ్యానసాధన చేసి ఆ సంగీతి ప్రారంభమయ్యే లోపే అరహంత స్థాయిని సాధించారు. అద్భుతం. ఆ తరువాతే ఆయన ఆ సభలో పాల్గొని బుద్ధుని బోధనలన్నింటినీ వివరించడం జరిగింది. అంటే ఆ ఒక్క శ్లోకం బౌద్ధధర్మ చరిత్రనే మలుపు తిప్పింది. ఆనందుడు అర్హంతుడు కాకపోయి ఉంటే మొదటి సంగీతలో ఆయన పాల్గొనలేకపోయేవారు. అప్పుడు బుద్ధుని సూత్రాలు మనకీరోజు ఇంత స్పష్టంగా లభించి ఉండేవి కావు. అదంతా వజ్జిపుత్త చెప్పిన ఆ 4 వాక్యాల వల్లే సాధ్యమైంది. అంటే ఆ ఒక్క మాట అంతటి ప్రభావాన్ని చూపింది. ఆ శ్లోకంలో అంత శక్తి ఏముంది? అందులోని ప్రతి పదం వెనక ఉన్న అర్థమేమిటో కొంచెం లోతుగా చూస్తేగాని మనకది అర్థం కాదు. అవును. మొదటి లైన్ తీసుకుంటే, రుక్కమూల గహనం పసక్కియ, అరణ్యంలో చెట్టు క్రిందకు చేరి. దీనర్థమేమిటి? అందరూ అడవులకు వెళ్ళిపోవాలనా? లేదు, అంత నిక్కచ్చిగా కాదు. రుక్కమూల గహనం అంటే కేవలం భౌతికమైన అడవి అని కాదు. దాని వెనుక ఒక ప్రతీక ఉంది. ఏమిటది? మనల్ని డిస్ట్రాక్ట్ చేసే ప్రపంచం నుండి, అనవసరమైన గోల నుండి, మన మనసును చలింపజేసే విషయాల నుండి దూరంగా జరగడం. అది మన ఇంట్లోని ఒక నిశ్శబ్దమైన గది కావచ్చు. లేదా మనం పని చేసుకునే చోట కాస్త ఏకాంతంగా గడిపే సమయం కావచ్చు. సరిగ్గా. మనస్సును లోపలికి తిప్పుకోవడానికి అనువైన ఏ ప్రదేశమైనా రుక్కమూల గహనం కిందకే వస్తుంది. ఈ రోజుల్లో మనకున్నన్ని డిస్ట్రాక్షన్స్ బహుశా ఎప్పుడీ లేవేమో. మన ఫోన్ ఒక పెద్ద గహనం, కాని అది మనల్ని బయటికే లాగుతుంది. దానికి బదులుగా మనల్ని లోపలికి తీసుకెళ్లే ఏకాంతాన్ని వెతుక్కోమని వాక్యం చెబుతోంది. అవును. తరువాత నిబ్బాణం హృదయస్మిన్ ఓపియా, హృదయంలో నిర్వాణాన్ని నిలుపుకుని అంటున్నారు. అంటే లక్ష్యంపై పూర్తి స్పష్టతతో ఉండమని. ఖచ్చితంగా. నువ్వు ఎందుకు ఈ సాధన చేస్తున్నావో మర్చిపోవద్దు అని గుర్తుచేయడం. నీ అంతిమ లక్ష్యం నిర్వాణం. దాన్ని గుండెలో పెట్టుకుని ప్రతి శ్వాసలోనూ దాన్ని గుర్తు చేసుకుంటూ సాధన చేయమని చెబుతోంది. లక్ష్యం మర్చిపోతే ప్రయాణం దారి తప్పుతుంది. అవును. ఇక తరువాత వచ్చే మాట, ఝాయ గౌతమ మాచ పమాదో. ఓ గౌతమ, ధ్యానం చెయ్యి, అజాగ్రత్తగా ఉండవద్దు. ఇక్కడ గోతమ అని పిలవడం ఆసక్తికరంగా ఉంది. అది బుద్ధుని గోత్రనామం కదా. ఇక్కడ గోతమ అని సంబోధించడం బుద్ధుని ఉద్దేశించి కాదు. ఆనందుడు కూడా అదే గోత్రానికి చెందినవాడు కాబట్టి అది ఒక గౌరవప్రదమైన, అదే సమయంలో వ్యక్తిగతమైన పిలుపు.
ఓ అలాగా. ఇక మాచా పమాదో అజాగ్రత్తగా ఉండవద్దు అనేది బౌద్ధ బోధనలలో అత్యంత కీలకమైన మాట. బుద్ధుడు తన చివరి మాటలలో కూడా ఇదే చెప్పారు. అవునా? అవును. అంటే నీ లక్ష్యంపై, నీ సాధనపై స్పృహను ఒక్క క్షణం కూడా కోల్పోవద్దు అని ఒక గట్టి హెచ్చరిక. ఇక ఆ చివరి లైన్ అయితే ఒక దెబ్బలా తగులుతుంది. కింతే బిలిబిలికా కరిస్సతి. ఈ వ్యర్థమైన వాగుడు నీకు ఏమి చేస్తుంది? అవును. బిలిబిలిక అనే పదం వినడానికి చాలా సరదాగా, అదే సమయంలో చాలా కఠినంగా ఉంది. అసలా పదం అర్థమేమిటి? బిలిబిలికా అనే పాళీ పదానికి అర్థం పనికిరాని మాటలు, అనవసరమైన చర్చలు, గొణుగుడు, వాగుడు. నీళ్లు బుడగలు వచ్చినప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ పైన కనిపిస్తుంది కాని లోపల ఏమీ ఉండదు. సరిగ్గా అదే. అలాంటిదనమాట. ధ్యాన మార్గంలో ఉన్నవారికి అంతర్గత మౌనం చాలా అవసరం. బాహ్య ప్రపంచంతో అనవసరమైన సంభాషణలు మనసులో అలజడిని సృష్టిస్తాయి. అంటే ఆనందుడు ఆ సమయంలో అదే పనిలో ఉన్నాడని వజ్జిపుత్త గ్రహించారు. అవును. బహుశా ఇతరులతో ధర్మచర్చలలో లేదా ఇతర సంభాషణలలో నిమగ్నమై తన అసలు పనిని పక్కన పెట్టాడేమోనని గ్రహించారు. అందుకే ఆ వాగుడు ఆపి మౌనంగా ఉండి నీ పని నువ్వు చూసుకో అని ఇంత బలంగా సూటిగా చెప్పాల్సొచ్చింది. ఇది మనందరికీ అనుభవమే. ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేద్దామనుకున్నప్పుడు మన మెదడు 100 అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంది. లేదా మనం ఫోన్ పట్టుకొని గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉంటాం. అదంతా కూడా ఒక రకమైన ఆధునిక బిలిబిలి కానే కదా? నిస్సందేహంగా. మన కాలంలో బిలిబిలికా రూపాలు మార్చుకుంది అంతే. అవును. అప్పుడు ముఖాముఖీ సంభాషణలు, ఇప్పుడు డిజిటల్ సంభాషణలు. కాని వాటి స్వభావం ఒక్కటే: మన సమయాన్ని, శక్తిని, ఏకాగ్రతను దొంగిలించడం. నిజం. వజ్జిపుత్త ఆనందుడికి ఇచ్చింది కేవలం ఒక సలహా కాదు, ఒక చేదు నిజం. నువ్వు చేసే ఈ చర్చల వల్ల నీకు నిర్వాణం రాదు, ధ్యానం చేస్తేనే వస్తుంది. సో గో అండ్ డూ ఇట్ అని చెప్పినట్టుంది. కాబట్టి ఈ కథ నుండి, ఈ చిన్న శ్లోకం నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఒక చిన్న పుణ్యకార్యం కూడా సరైన ఉద్దేశంతో చేస్తే అది మనల్ని ఎన్నో జన్మల పాటు సరైన మార్గంలో నడిపిస్తుంది. మొదటిది అది. రెండవది, మనం ఎంత జ్ఞానం సంపాదించినా ఆచరణ లేకపోతే అది నిరర్థకం. సరైన సమయంలో ఒక స్నేహితుడు చెప్పే ఒక కఠినమైన, నిజాయితీగల మాట మనల్ని తట్టిలేపగలదు. సింపుల్గా చెప్పాలంటే ఈ శ్లోకం మనకు 3 విషయాలు నేర్పుతుంది: ఏకాంతాన్ని వెతుక్కోవడం, రుక్కమూలగహనం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, నిబ్బాణం హృదయస్మి, మరియు అనవసరమైన వాగుడును కట్టిపెట్టడం, బిళిబిళిక. అవును. ఈ 3 సూత్రాలు 2,500 ఏళ్ల క్రితం ఆనందుడికి ఎంత అవసరమో ఈరోజు మనక్కూడా అంతే అవసరం. ఈ కథ విన్న తర్వాత నాకో ప్రశ్న వస్తుంది. ఆనందుడు అంతటి జ్ఞాని, బుద్ధుడితో అన్ని సంవత్సరాలు గడిపాడు. అయినా ఆయనకు తన కర్తవ్యాన్ని గుర్తుచేయడానికి వజ్జిపుత్తాలాంటి ఒక వ్యక్తి అవసరమయ్యాడు. అంటే కేవలం పుస్తకాలు చదవడం, సమాచారం తెలుసుకోవడం మనల్ని చివరి గమ్యానికి చేర్చలేదా? ఇదే ఈ కథ మన ముందుంచే అతిపెద్ద ప్రశ్న. తెలుసుకోవడం, నోయింగ్ వేరు, ఆ అనుభవాన్ని పొందడం, బీయింగ్ వేరు. ఆనందుడికి ధర్మం మొత్తం తెలుసు, కాని ఆయన ఇంకా ఆ ధర్మాన్ని అనుభూతి చెందలేదు. వజ్జిపుత్త మాటలు ఆయనను ఆ నోయింగ్ నుండి బీయింగ్ వైపు నెట్టాయి. ఇది మనందరి జీవితాలకు వర్తిస్తుంది. మనం ఎన్నో విషయాలు చదువుతాం, వింటాం, కాని వాటిని నిజంగా మన జీవితంలోకి, మన అనుభవంలోకి తెచ్చుకుంటున్నామా? లేక మనం కూడా మనదైన బిళిబిళికాలో, అంటే అనవసరమైన సమాచార సేకరణలో, చర్చలను చిక్కుకుపోయి అసలు లక్ష్యాన్ని పక్కన పెడుతున్నామా? బహుశా ఆచరణలో పెట్టమని మనకు గుర్తుచేసే ఒక వజ్జిపుత్త మనందరి జీవితంలో కూడా అవసరమేమో. ఆ వజ్జిపుత్త మన అంతరాత్మ కావచ్చు, లేదా ఒక స్నేహితుడు కావచ్చు. ఆ స్వరం వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలు ప్రశ్న.